అసలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఈ బ్రేకప్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటావు విష్ణు? ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ అయిన తర్వాత ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్గా ఒక పర్సన్ మీట్ అవుతారు. నువ్వు తుక్కు తురుము అన్న వెంటనే అక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ సోషల్ మీడియా వల్ల చాలా చేంజింగ్ వస్తుంది. చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. సో ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎలా కంట్రోల్లో ఉంచాలి అనేది తెలియట్లేదు. అండ్ కొంచెం ఏంటి అని అంటే 20 years దాటిన వెంటనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఉండట్లేదు, తెలియట్లేదు. వాళ్ళు తెలియట్లేదు. ఆ మెచ్యూరిటీ అనేది ఉండట్లేదు. తర్వాత ఏంటంటే పేరెంట్స్ చెప్పేది వినట్లేదు, ఎదిరించడాలు జరుగుతున్నాయి. లేదు అంటే పేరెంట్స్ నే చంపేస్తున్నారు. మనం రీసెంట్ గా చూస్తున్నాం కదా, చిన్న చిన్న పిల్లలు చంపేస్తున్నారు పేరెంట్స్ ని. పిల్లలు ఎలా చెప్తాము, ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తాము? మనం ఇప్పుడు కూర్చొని మనం మాట్లాడుకోవడానికి బానే ఉంటది అని అంటారు. అంటే వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందని తెలియదు, కానీ పెరుగుతున్న వాతావరణము, దాని తర్వాత మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాము అనే వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అనమాట.